శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవియే నమః. ప్రత్యంగరీ తాంత్రిక ప్రక్రియలో కృత్య దేవతల గురించి చాలా విశేషంగా అడుగుతున్నారు. కృత్య సాధనల గురించి అవి కాకుండా మనము కృత్య విధానముతో ఉండేటటువంటి ప్రత్యంగరీ తాంత్రిక పూజ విధానము, ఏ కృత్య దేవతతో ఏ కార్యక్రమాలని చేయవచ్చు, ఏ దేవతలతో కలిపి చేయొచ్చు, ఎటువంటి ఫలితాలు మనము పొందవచ్చు అనేటటువంటి విషయాలు మనం 64 కృత్యాల గురించి చెప్పుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మకృత్యా దేవత. బ్రహ్మకృత్యా దేవత యొక్క విధానములో 19 రకాలైనటువంటి స్థితి విధానములో ఉండేటటువంటి పూజ ఫలితాలు ఉంటాయి. అందులో పాజిటివ్ పూజలు ఉంటాయి, నెగటివ్ పూజలు ఉంటాయి. పాజిటివ్ పూజలో కావాల్సిన పూజని చేసుకోవచ్చు, నెగటివ్ పూజలో పోవాల్సిన పూజని చేసుకోవచ్చు. ఈ రెండు విధానాల్లో కుడి ఎడమ అనేటటువంటి కృత్య దేవత యొక్క పూజా విధాన భాగములో కుడివైపు పాజిటివ్ విధానముతో ఉండేటటువంటి ప్రాసెస్ మనం చదివేటప్పుడు మన దగ్గర బుక్ ఉన్నప్పుడు కుడివైపున పాజిటివ్ విధానమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఎడం వైపున నెగటివ్ విధానమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. అసలు ఒక కృత్య దేవతకు 19 విధములైనటువంటి విధి విధానాలకు సంబంధించిన పూజా ప్రక్రియలు ఏంటి అనేటటువంటి తెలుసుకుందాం. ఫస్ట్ మనము బ్రహ్మకృత్య ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించిన పూజా విధానం. దీంట్లో మనకి 19 కలశాలు కావాలి. ఈ 19 కలశాలకు చేసేటటువంటి పూజా ప్రాసెస్ అనేటటువంటిది సమయం ఎప్పుడన్నా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. అసలు ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎటువంటి వాటిని తొలగించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తా. ఇది బ్రహ్మకృత్య ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించినటువంటి 19 విధానాలకు సంబంధించినటువంటి విధి విధానాల యొక్క ఫలితాలు. దీంట్లో మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. మంచి కావాలన్నప్పుడు బ్రహ్మకృత్యతో ఏవైతే చేసుకోవాలో అవి చేసుకోవచ్చు. చెడు కావాలన్నప్పుడు, తొలగిపోవాలి అనుకున్నప్పుడు చెడు యొక్క విధానాన్ని సంబంధించి చేసుకోవచ్చు. అసలు ఎటువంటి విధానంతో మనం చేయవచ్చు అనేటటువంటిది మీకు నేను స్క్రీన్ పైన దీని యొక్క కాపీ ఇస్తాను. కావాలనుకున్నటువంటి వారు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వారికి ఈ కాపీ నేను వాట్సాప్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో బ్రహ్మకృత్య ప్రత్యంగరీ తాంత్రిక విధానంలో బ్రహ్మకృత్యకు సరస్వతి యొక్క మొట్టమొదటిగా సరస్వతి విధానముతో ఉండేటటువంటి పాజిటివ్ నెగటివ్ పూజ. సరస్వతి విధానములో పాజిటివ్ నెగటివ్ అంటే సరస్వతి అనగానే అందరూ కూడా ఎక్కువగా చదువుకి ఇంపార్టెంట్గా చూస్తారు. చదువు తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్గా చూడాల్సింది అందము. అందముతో పాటు ఇంకొకటి చూడాల్సినటువంటిది ఇంపార్టెంట్గా కామము. ఇటువంటి విధానమైనటువంటి ప్రక్రియలు సరస్వతి విధానం, బ్రహ్మకృత్యతో సరస్వతి విధానము, సరస్వతి పూజని చేసి బ్రహ్మకృత్య సరస్వతి విధానంలో వాటి యొక్క సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. చదువులో పూర్తిగా 0% ఉన్నటువంటి వ్యక్తికి బ్రహ్మకృత్య ప్రత్యంగరీ విధానముతో ఉన్నటువంటి సరస్వతి పూజని చేసి బ్రహ్మకృత్య ప్రత్యంగరీ కలశాన్ని ఇచ్చి దాన్ని 41 రోజులు ఒక దీపారాధనతో ఉండేటటువంటి సరస్వతి విధముతో ఉండేటటువంటి ప్రాసెస్ నిర్వహించాలి. దానికి ముందు మనము సరస్వతి బ్రహ్మకృత్య పూజ విధానము 0%గా ఉన్నటువంటి స్టడీలో అతను ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే బ్రహ్మకృత్యలో ఒక పూజా విధానము సరస్వతి దేవతో కలిసి ఉంటుంది. తర్వాత అందమైనటువంటి జీవిత విధానం, ఏదైనా అందంగా చూడాలి అనుకునేటటువంటి వారు, అందమైనటువంటి జీవిత విధానాన్ని మలుచుకోవాలనుకున్నటువంటి వారు చక్కగా బ్రహ్మకృత్య సరస్వతి విధానంలో తాంత్రిక ప్రక్రియలో పూజా విధానం ఉంటుంది. దాని తర్వాత కామ విధానమైనటువంటి విధానం. బ్రహ్మకృత్య ప్రత్యంగరీ సరస్వతిలో కామానికి సంబంధించినటువంటి విరుగుడితో ఉండేటటువంటి ఒక వ్యసనపూరికమైనటువంటి విధానాన్ని కూడా తాంత్రికంలో ఆపవచ్చు. ఇది ఫస్ట్ నెంబర్ 1, 19లో నెంబర్ 1